ఏకంగా జనాలు ఉన్నారు అనే ఒక ఆలోచనతోటి హ్మ్. అందరూ కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. హ్మ్. ఏదో ఒక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద కూడా పార్టీకి హ్మ్. ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన కానివ్వండి. హ్మ్. ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఒక మంచి అభిప్రాయం లేదు. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి అభిప్రాయం లేదు. హ్మ్. మూడో వైపు చూస్తే బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉంది గానీ రాష్ట్రంలో వచ్చే హ్మ్. ఇవ్వబడేటువంటి విషయాన్ని బాగా ఆలోచన చేసుకున్న క్రమం లోపల హ్మ్. ఏదో ఒక కొత్త పార్టీయో లేకపోతే కొత్త సమూహమో హ్మ్. కొత్త కూటమో వస్తే హ్మ్. కొంత ప్రయోజనం జరుగుతుంది అనే ఒక ఆలోచన మొదలు. హ్మ్. ఆ దిశలో ఈ గ్యాప్ వచ్చింది కాబట్టి హ్మ్. టీడీపీ అక్కడ ఆహ్, ఈ కూటమితో కలిసి అక్కడ ఒక విధమైనటువంటి ఒక భూమిని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడైతే హ్మ్. అమరావతి అని, హ్మ్. తర్వాత అవన్నీ గూడా అభివృద్ధి పథంలోకి మేము నడిపిస్తాం. మాకో విజన్ ఉంది అని అక్కడ ఖచ్చితంగా చంద్రబాబు ఏపీకి అభివృద్ధి ముఖ్యమని కూడా మనం అనుకోవాలి. ఏపీ చాలా అవును. వెనుకబడింది అనేది అందరి బాధ. ఏపీ ప్రజల బాధ. అహా! మేము అభివృద్ధి జరగాలనే కోరుకుంటున్నాం. హ్మ్. అభివృద్ధి విషయం కాదమ్మా. హ్మ్. అయితే అక్కడ ఒక భూమిలాగా హ్మ్. క్రియేట్ అయ్యి అక్కడ బాగా చేస్తుంది, బాగా జరుగుతుంది అక్కడ అనే ఒక ఆలోచనకి తీసుకొస్తుంది. హ్మ్. ఆ తీసుకొచ్చే క్రమంలో మనం కొంత హైదరాబాద్‌ని అభివృద్ధి చేశాం గదా! హైదరాబాద్ మీద మనం అక్కడ పని చేశాం గదా! దాన్నెందుకు మనం వెతుక్కోవద్దు అని జనసేనకుతో మనం కలిసిపోయి అక్కడ ఒక చేయాలి అనే ఒక ఆలోచన కూడా వాళ్ళకుంది. హ్మ్. వాళ్ళకు అంటే ఇప్పుడు అన్ని సమీకరణాలు వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. చేసే క్రమంలో తెలంగాణకు ఒక సెంటిమెంట్ ఉంటదమ్మా. ఇప్పుడు హ్మ్. ఓట్లనేది సెంటిమెంట్‌తో పడతాయి యాక్చువల్‌గా. హ్మ్. తెలంగాణలో సెంటిమెంట్ చాలా బలంగా ఉంది. హ్మ్. ఈ బలమైన సెంటిమెంట్‌ను ఆధారం చేసుకునే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను రచించుకుంటూ వస్తున్నాయి. యెస్. ఈ బలమైన సెంటిమెంట్ కారణంగానే హ్మ్. ఆ రోజు కేసీఆర్ గెలిచిండు. ఆ బలమైన సెంటిమెంట్ కారణంగానే కేసీఆర్ హ్మ్. 2 ఉన్నాయి. బలమైన సెంటిమెంట్ తోటే దెబ్బ పడింది. బలమైన సెంటిమెంట్ ఏంది? హ్మ్. అంటే కేసీఆర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ ఎప్పుడైతే అధికారంలోకొచ్చిందో, హ్మ్. తెలంగాణ ప్రజలు నిరంకుశత్వాన్ని హ్మ్. తెలంగాణ ప్రజలు అస్సలు ఖచ్చితంగా ఒప్పుకోరు. నిరంకుశత్వాన్ని గాని, తర్వాత ఒంటెద్దు పోకడలు గాని అస్సలు ఒప్పుకోరు. ఈరోజు కొద్దో గొప్పో మరి వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీ కంటే గూడా హ్మ్. రేవంత్ రెడ్డి ఒకవేళ ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోతే, హ్మ్. ఆయన గూడా ఒంటెద్దు పోకడలు పడితే తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. హ్మ్. అయితే తెలంగాణ ప్రజల్లో నరాన ఒక విషయం ఉంటదమ్మా. హ్మ్. ఏంటిదంటే అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ భావం. హ్మ్. అది మనము ఈ కంపారిటివ్‌లీ విత్ అదర్ స్టేట్స్ అన్ని స్టేట్స్‌లో కూడా చూసినప్పుడు తెలంగాణ ఒక విభిన్నమైనటువంటి ఒక వైవిధ్యం ఉన్నటువంటి రాష్ట్రం. ఎందుకు అది రాష్ట్రంగా ఏర్పడడానికి కూడా ప్రధానమైన కారణం అది. అంటే ఇక్కడ చారిత్రక అంశాలతో కలిపి చూసినట్లయితే తెలంగాణ ప్రజల యొక్క వ్యూహాలు, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. వాళ్ళని మనము ఈజీగా తమ బుట్టలో వేసుకోలేము అని రాజకీయ పార్టీలు అనుకుంటారు చాలా ముఖ్యం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గానివ్వండి, చంద్రబాబు నాయుడు గానివ్వండి సుపరిచితులే హ్మ్. తెలంగాణ. తెలంగాణ సుపరిచితులే గాకుండా తెలంగాణలో కొంతకాలం పాటు వీళ్ళు టీడీపీ, తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాలు 15 సంవత్సరాలకు అవును. పైగా, 20 సంవత్సరాలకు పైగా ఇక్కడ హ్మ్. రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో. హ్మ్. దాంట్లో చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు హ్మ్. ఆహ్, దాదాపుగా 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా ఈ ప్రొడక్ట్స్ అన్నీ గూడా చంద్రబాబు నాయుడు. అటు హ్మ్. కడియం శ్రీహరి గానివ్వండి, ఇటు చంద్రశేఖర్ ఇది మనం జెప్పుకునే ఆహ్, మనం జెప్పుకునే కేసీఆర్ హ్మ్. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. అవును. ఇప్పుడు మనం జెప్పుకునే కడియం శ్రేయర్ గానివ్వండి, మనం జెప్పుకునేటువంటి నాయకులందరూ గూడా, హ్మ్. ఆ రోజు తెలుగుదేశం రేవంత్ రెడ్డి గానివ్వండి, వీళ్ళంతా కూడా తెలుగుదేశం ప్రొడక్ట్స్. హ్మ్. ఇవన్నీ తెలుగుదేశంలోకెళ్ళి ఉత్పన్నమైనయి. హ్మ్. కానీ ఆ తెలుగుదేశాన్ని మన ఎప్పుడైతే వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారో తెలుగుదేశం పార్టీ, ఖచ్చితంగా మేము తెలంగాణతో ఉంటాం అనకుండా ఏం చేసిందంటే తెలంగాణతో కొద్దిసేపు ఉంటామన్నారు, కొద్దిసేపు ఉండమన్నారు. హ్మ్. దాంతో వాళ్ళు పూర్తిగా అటు ఆంధ్ర వైపు పోలేకపోయిండ్రు. పూర్తిగా ఇటు తెలంగాణ వైపు ఉండలేకపోవడం వల్ల హ్మ్. చంద్రబాబు నాయుడు యొక్క 2 కళ్ళ సిద్ధాంతం వల్ల ఏం జరిగిందంటే హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఇక్కడ వాళ్ళు పడిపోయారు. ఆ హ్మ్. సిద్ధాంతం వల్ల ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇమ్మీడియేట్‌గా ఇక మాకు రాజకీయ సుస్థిరత ఉండదు.
మేము రాజకీయాలు చేయాలి అంటే ఖచ్చితంగా మేము టిఆర్ఎస్ లో చేయాలని ఆ రోజు ఒక అనిశ్చిత పరిస్థితుల వల్ల టిఆర్ఎస్ లో చేరారు. ఈ అనిశ్చిత పరిస్థితి అట్లాగే కొనసాగి ఆ టిఆర్ఎస్ లో చేరగానే వాళ్ళకి బలం వచ్చేసి నాయకులే లేకుండా, అసలు నాయకులు అనేదే లేకుండా, వేరే పార్టీలలో నాయకులు అనేదే లేకుండా ఫస్ట్ టైంలో ఫస్ట్ టైం యొక్క వ్యూహం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటంటే టీడీపీని బలంగా దెబ్బతీయాలి. ఫస్ట్ 5 ఏళ్ళు. రెండో 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేసినట్టే కాంగ్రెస్ పార్టీ అందరిని చేసుకోవడం. ఇట్లా పడినప్పుడు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడగలిగింది. టీడీపీ పార్టీ పూర్తిగా అదైపోయింది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వీళ్ళు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఎవరు? జనసేన వాళ్ళు. అప్పుడు చిరంజీవి కానివ్వండి వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ ఆ రోజు తిరుపతిలో చేసిన స్పీచ్ లో తెలంగాణ అంటే అని చెప్పి తెలంగాణకు చేయించేసరికి తెలంగాణలో వాళ్ళు పోటీ చేయడం కానివ్వండి, తెలంగాణలో వాళ్ళు చేసినటువంటి ద్రోహము ఇంకా మర్చిపోలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు నెమ్మదిగా ఎంటర్ అయింది అనుకోండి. అది ఎంటర్ అవుతే ఖచ్చితంగా వాళ్ళతో కలిసి బీజేపీ చేస్తే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. బీజేపీతో కలిసి టీడీపీ జనసేన వస్తే బీజేపీకి మైనసే అవుతుంది అనేదా మీ అనాలిసిస్? ఖచ్చితంగా. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసినప్పుడు మాత్రమే ఈ రోజు చూసినప్పుడు ఈ రోజు అంతా కూడా ఇంక్లైన్ అవుతుందమ్మా. ఈ రోజు ఏమవుతుందంటే టిఆర్ఎస్ వద్దనుకుందాం, బీజేపీ కాంగ్రెస్ వద్దనుకుందాం, ఇప్పుడు ఏముందిగా బీజేపీ మిగిలింది అని అనుకుంటున్న తరుణం ఇది. అట్లా జస్ట్ కొద్దిగా ఇంక్లినేషన్ వస్తుంది. అది పోతుంది. దాన్ని చెప్పుకోవడానికి మీకు వాళ్ళతో ఎందుకు పోతారు మీరు? వాళ్ళతో పోతే వాళ్ళు ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేయడానికి 2 పార్టీలకు ఒక మంచి సిద్ధాంతం దొరుకుతుంది. వాళ్ళు వలసవాద రాజ్యాధిపత్యం వస్తుంది, వలసవాదులు రేపు చెప్పినట్టు వింటారు కాబట్టి వాటిని దెబ్బతీయాలి. కాబట్టి అప్పుడు బీజేపీ కలిసి పోటీ చేయదమ్మా, ఖచ్చితంగా చేయదు. బీజేపీ వ్యూహాత్మకంగా ఉంటది. నేను చెప్తున్నాను కదా, బీజేపీ మైండ్ గేమ్ ఏముంటుందంటే మీరు పోటీ చేసుకొని మేము పోటీ చేసుకుంటాం, గెలిచినాక సీట్లలో మనం కలుసుకుందాం. ఇప్పుడు ఎన్నికల ముందు వద్దు, ఎన్నికల తర్వాత ఇంకా దీనికి విభిన్నంగా. కాబట్టి ఈ జనసేన పార్టీకి కానివ్వండి, టీడీపీ పార్టీకి కానివ్వండి పెద్దగా లాభం జరగదు బీజేపీతో కలిస్తే తప్ప. బీజేపీ కనుక కలవకపోతే ఇక్కడ లాభం నష్టం చూస్తుంది. బీజేపీ కలిస్తే బీజేపీకి నష్టం జరుగుతుంది, జనసేనకి టీడీపీకి లాభం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని సీట్లు వస్తాయి. బీజేపీ ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి పడుతుంది కాబట్టి బీజేపీ వల్ల వాళ్ళు లాభపడతారు. కలిసి జనసేన టీడీపీ లాభపడతారు, బీజేపీ నష్టం జరుగుతుంది. ఓవరాల్ ఈ 3 పార్టీలకు నష్టం జరుగుతుంది. రైట్. ఈ 3 పార్టీలు పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా మా వైపే చూస్తున్నారు ప్రజలు అని నమ్ముతోంది బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదా? అప్పుడు చెప్తున్నానమ్మా, అది అప్పుడు ఏమైతే ఓట్లు చీలిపోతాయి కదా. వ్యతిరేక ఓట్లు చీలిపోయినప్పుడు, ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లు చీలిపోయినప్పుడు ఆ చీలిపోయే ఓట్లన్నీ బీఆర్ఎస్ కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కి పడాల్సిన ఓట్లన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ బీఆర్ఎస్ కి పడాలి. వ్యతిరేక ఓట్లన్నీ ఏమైతే చీలిపోతాయి అవి వీళ్ళ ఈ కూటమికి పడవచ్చు, లేదా బీఆర్ఎస్ కి కూటమి పడ్డాయని బీఆర్ఎస్ కి పడవు కదా. కేంద్రీకృతం కాదు కదా అమ్మ. అవును. వ్యతిరేక ఓటు చీలిపోయినప్పుడు అక్కడ కాంగ్రెస్ కి లాభం జరుగుతుంది. కాంగ్రెస్ లాభం ఓట్ల చిత్తులో లాభం జరుగుతుంది. కానీ ఆ లాభం జరిగే అన్ని ఓట్లైనా కాంగ్రెస్ ఉంచుకుంటుందా ఈ 4 ఏళ్లల్లా? పెద్ద ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న. ఒకవేళ లాభం జరిగే ఓట్లు లేవనుకోండి కాంగ్రెస్ కి, ఈ 4 ఏళ్లలో చాలా వ్యతిరేకత వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పైకి. సాదిక్ గారికి ఒక జవాబు. సాదిక్ గారికి, బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీల్తాయి అనేది అయితే మీరు అంటా ఉన్నారో, బీఆర్ఎస్కు వచ్చే నష్టం లేదండి.
నష్టం 2023లో అది మా స్వయం కృతాపరాధం వల్ల మాత్రమే జరిగింది. ఇది కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. అది కాంగ్రెస్ జబ్బలు జరుచుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒప్పుకున్నారు అంతర్గతంగా ఏంటా అపరాధం? అంతర్గతంగా పార్టీ అంతర్గతంగా మీటింగ్ లో కూర్చున్నది ఏం కదండి, మాకు తెలుసు కదా. పార్టీ అంతర్గతంగా సమీక్షలో భాగంగా మన ఎమ్మెల్యే సాదిక్ గారు ఏదో అడుగుతున్నారు. మీరు తప్పులు చేశారు కాబట్టి ఓడిపోయారని అంటున్నారా? కాదు, తప్పులు చేసినందుకు కాదండి. స్వయం కృతాపరాధం అంటే ఏంటి అని అంటే చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను ప్రజలకు సరిగ్గా ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పనందుకు గాను ఓడిపోయామనేది దాని అర్థం అండి. బ్రహ్మాండంగా వినండి, తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఇది వాస్తవం. మాట్లాడండి సాదిక్ గారు, మాట్లాడండి. ఒక్క నిమిషం అమ్మా, చాలా ముఖ్యమైన విషయం అమ్మా, మాట్లాడండి. వీళ్ళెప్పుడు కూడా టిఆర్ఎస్ వాళ్ళకి రేపు మళ్ళీ ఓడిపోతే ఎందుకో అది కారణం నేను ఇక్కడ విశ్లేషిస్తానమ్మా. టిఆర్ఎస్ వాళ్ళు ప్రజల్ని తప్పుదో బట్టి ప్రజలు తప్పు అంటున్నారు. వాళ్ళు వాళ్ళంటే ఇప్పుడంటే చెంపలేసుకుంటున్నారట. 100% అండి. ఊర్లలో పోయి అడగండి, మీరు కాదండి, మీరు ఊర్లలో పోయి అడగండి సార్, ఊర్లలో పోయి అడగండి. వాళ్ళు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. సాదిక్ గారు నో దాన్ని మేము అగ్రి చేయం. అది ఖచ్చితంగా మీరు గ్రామాలలో పోయి అడగండి. అనవసరంగా కాంగ్రెస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొంతవరకు తేలిపోతుందండి. సాదిక్ గారు ఎవరు ఏమనుకున్నా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. నష్టము జరిగింది అది మా ఎమ్మెల్యేల ద్వారా, మా ఎంపీల ద్వారా, మా కార్యకర్తల ద్వారా 10 సంవత్సరాల పరిపాలనను, మంచి పరిపాలనను, ఆ ఫలాలను ప్రజలకు చెప్పలేనందుకు మాత్రమే ఇటు జరిగింది, తప్పిస్తే వేరేది లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు హైదరాబాద్ గురించి, హైదరాబాదు అనేది ఆర్థిక గుండెకాయ తెలంగాణకు, అలాగే ఆంధ్రాకు కూడా, ఆంధ్రాకు కూడా. అయితే ఇక్కడ వచ్చిన పరిశాని ఏంటంటే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఇండస్ట్రియలిస్టులను, ఆంధ్ర సినీ పరిశ్రమ ప్రముఖులను, ఆంధ్ర మొత్తం సినీ పరిశ్రమను ఇక్కడ నుండి తీసేయాలి. అలాగే ఆంధ్రాకు సంబంధించిన ప్రజలను అమరావతి తరలించాలి, విశాఖపట్నం తరలించాలి, విజయవాడ తరలించాలి, అక్కడ మళ్ళీ రాయలసీమ తరలించాలని కంకణం కట్టుకున్నారండి. అందుకోసం